బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో స్వగృహంలోనే ప్రాణాలు విడిచారు. బాలీవుడ్తో పాటు పలు హాలీవుడ్, పాకిస్తానీ చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో అంకురం చిత్రంలో నటించారు. అద్భుత నటనతో పలుమార్లు జాతీయ అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. ఓంపురి మరణంతో బాలీవుడ్ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఓంపురి హర్యానాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్ 18, 1950లో జన్మించారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1976లో మరాఠీ చిత్రం ఘాసీరామ్ కొత్వాల్తో సినీ రంగ ప్రవేశం చేశారు. 82లో ఆరోహణ్, 84లో అర్ధ్ సత్య చిత్రాలకు గాను ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు. 8 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఓంపురి మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. నాటకాలు, సినిమాల్లో ఆయన సినీ ప్రస్థానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇది షాకింగ్ న్యూస్ అని, ఓ గొప్ప తెలివైన నటుడిని సినీ రంగం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు అనుపమ్ ఖేర్, వీరేంద్ర సెహ్వాగ్, ఖుష్బూ, రితేష్ దేశ్ముఖ్ తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.